కొంతమందిపై లేవనటువంటి నోర్లు, కొన్ని మతాలపై లేవనటువంటి నోర్లు హిందూ మతం మీదనే ఎందుకు లేస్తా ఉన్నాయి? హిందూ బంధువులకే ఎందుకు ఈ బంధుకు లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఒకటి, ఎమ్మెల్యే అమ్మ నీకు ఏం పని పాట లేదా అంటూ కూడా ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉన్నది. దేనికి సంబంధించింది అంటే, గుంటూరు రోడ్డులో భగవద్గీత పుస్తకాలు అమ్ముకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ ఇస్కాన్ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిరసన తెలిపారు. నడి రోడ్డు మీద గుంటూరు రోడ్లో భగవద్గీత పుస్తకాలు అమ్ముకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ ఇస్కాన్ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిరసన తెలిపారంట. అంటే అమ్మ నీకు ఒకటి చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు, ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించినటువంటి సభ్యుల మీద, ఇస్కాన్ సభ్యుల మీద మీరు ఎవరిచ్చారు హక్కు? రోడ్డుపై భగవద్గీత అమ్మే హక్కు ఎవరిచ్చారంటూ రెచ్చిపోయినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని డైరెక్ట్ అడుగుతా ఉన్నా. ఇదే ప్రశ్న క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మత ప్రచారకుల మీద ఇదే ప్రశ్న సంధించగలరా మీరు అని చిత్రగుప్త అడుగుతా ఉన్నది. ఈరోజు హిందువులకు సంబంధించినటువంటి భగవద్గీతను ఎవరు అమ్మే పర్మిషన్ ఇచ్చారని అడుగుతా ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి, గత తెలంగాణ వచ్చిన తర్వాత 14 సంవత్సరాల నుండి ఎవరిచ్చారు మీకు హక్కు అంటూ మత ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అంటూ ఎవరినైనా అడిగే దమ్ము మీకున్నదా? నేను చూపిస్తా గుంటూరులో ఎన్ని చర్చిలు కొత్తగా నిబంధనలతో వచ్చిన, ఎంతమంది పాస్టర్లు అమాయకులైనటువంటి బిడ్డలను పొట్టబెట్టుకుంటున్నారో దాని మీద మాట్లాడే దమ్ము మీకున్నదా? నేను ఎప్పుడు ఆంధ్ర రాజకీయాల జోళ్ళకి ఏలు పెట్టను, కానీ పొద్దుగా లేవంగానే ఇదే కనిపించింది నాకు. హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా? హిందువుల ఓట్లతోటి గద్దెనెక్కుతారు, హిందువుల మనోభావాల మీద దెబ్బ కొడతారా? ఇదేనా? ఇస్కాన్ సభ్యులపై రెచ్చిపోయినాము గల్లా మాధవి. ఇగో ఈమె అంటే వీడియోలు ఉన్నది ఈమెనే ఎమ్మెల్యే గారు, ఒరిజినల్ ఫోటో ఇది. క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళను అడిగే దమ్ము మీకున్నదా? ఆజాం ఎందుకు ఇన్ని సార్లు పెడతా ఉన్నారు మీరు అని అడిగే దమ్ము మీకున్నదా? నమాజుల పేరు మీద ఎందుకు ఇంత లౌడ్ స్పీకర్లు పెడతా ఉన్నారని అడిగే దమ్ము మీకున్నదా? గతంలో మా పూర్వీకులు ఏం చెప్పారంటే, మన మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించమన్నారు. కానీ వేరే మతాలను పూజించుకుంటూ, వేరే మతాలను గౌరవించుకుంటూ హిందూ సనాతనం మీద, హిందూ బంధువుల మీద బంధువులు దింపే మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు నడి రోడ్డు మీద? ఏం తప్పు చేసిరని వాళ్ళని రోడ్డు మీద ఆపి మాట్లాడిరండి మీరు? ఏం తప్పు చేసిరని మాట్లాడిరు? ఎట్లా అమ్ముతారని అని అడుగుతా ఉన్నది. నేను ఒకసారి ఆమె వాయిస్ వినిపిస్తా, ఎందుకంటే మనం ప్లే చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ వేరే చెప్పి ఏమంటది? చర్చ్ గుడి ఇష్యూ కాదు ఇది, మీరు ఎందుకు రోడ్ల మీద ప్రచారం చేస్తా ఉన్నారు? నేను అదే అడుగుతా ఉన్నావు. గల్లా మాధవి గారు, దమ్ముందా నా ప్రశ్నలకు సమాధానం చెప్పనీకి? ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా బరాబర్ నిలదీస్తారు. సనాతనం జోలికి వస్తే చిత్రగుప్త ఇస్కాన్ సభ్యులను పట్టుకొని రోడ్డు మీద మీకు దమ్ముంటే, అక్క అమ్మ మీకు పాదాభివందనం చేస్తా, దమ్ముంటే 5 సార్లు నమాజ్ చేసేటువంటి ముస్లింలను మసీదులో లౌడ్ స్పీకర్ పెట్టకుండా ఆపే సత్తా మీకున్నదా? క్రిస్టియన్ మత మార్పిళ్ళు ఆంధ్రప్రదేశ్లో, కేరళ, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా క్రిస్టియన్ మతం మారుతున్నారు, క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతా ఉన్నారు. అది ఆపే దమ్ము ఉన్నదా మీకు? అది ఆపే దమ్ము మీ ప్రభుత్వానికి ఉన్నదా? ఏం మాట్లాడుతున్నారండి రోడ్ల మీద? క్రిస్టియన్ గుడిలు, చర్చిలు ఇబ్బంది కాదంటే చర్చిలకు న్యాయం, గుళ్ళకు సంబంధించినటువంటి న్యాయమా? బైబిల్ సంకల పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ప్రశ్నించే మనస్తత్వం మీకు లేదా? అని అడుగుతా ఉన్నాం. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి హిందూ సోదరులారా. మనని మనం కాపాడుకోకపోతే మనని ఎవడు కాపాడడు, ఇది గుర్తుపెట్టుకోండి. కాఫీర్లని ఒకడు, రాళ్లకు రప్పలకు పూజలు చేశాను ఇంకొకడు అవమానిస్తూనే వస్తున్నారు.
భగవద్గీతను రోడ్లపై అమ్మడం కరెక్ట్ కాదంట అమ్మగారికి. ఎందుకు కరెక్ట్ కాదో చెప్పాలి మీరు, ఎందుకు కరెక్ట్ కాదో చెప్పాలి మీరు. ఈమె మా ఎమ్మెల్యే గారు మాట్లాడే కాకుండా ఆమె పక్కన వాళ్ళుగా మాట్లాడుతున్నారు. మాట్లాడినివా ఈయన అంటాడు, ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు, మాట్లాడినివా తప్పేమో. అరే ఓ నువ్వు ఏ మతానికి సంబంధించినవు చెప్పరా ఫస్ట్. నీ బొట్టేదిరా, హిందువారా నువ్వు? హిందువా? నీ బొట్టేది ఫస్ట్. ఏం తమాషాలు అవుతా ఉన్నాయా? హిందువుల జోలికి వస్తే నేను ఒకటి చెప్తా, సరే ఎవరే మతాన్ని ఆచరించారో వాళ్ళ ఇష్టపూర్వకంగా. మేమైతే కన్నతల్లులను నమ్ముకోలే. కన్నతల్లు నమ్ముకొని సౌతి తల్లి దానికి పోయి అన్నం పెట్టి కన్నతల్లికి అన్నం పెట్టకుండా బంగారు గాజులు సౌతి తల్లికి ఏపీయలే. మేము కన్నతల్లి తాన్నే కష్టమైన నష్టమైన కన్నతల్లినే మంచిగా చూసుకున్నాం. మా పూర్వీకులు 800 సంవత్సరాలు పరిపాలించిన ప్రతి ఒక్కరి ముడ్డి మీద అని మమ్మల్ని ఈరోజు హిందువుగా నిలబెట్టారు. మాకు ఆ నమ్మకం ఉన్నది. మా పూర్వీకుల పోరాటానికి సనాతనం ఏం నేర్పిందో మాకు నేర్పించు. అరే సావైనా బ్రతికైనా పుట్టిన దాన్నే సావాలరా. పుట్టుడో గిట్టుడో కామన్, మనిషికి పుట్టుక కామన్, గిట్టుక కామన్. కానీ మధ్యలో జీవితం అనే చిన్న గీత ఉంటుందా? మనం చనిపోయిన తర్వాత ఫోటోకు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అని రాసాను, మధ్యలో చిన్న గీత అనే చెప్తాం. మా జీవితంలోనే సనాతనం మేము నేర్చుకో. సనాతనం అంటే మేమున్నది మా పూర్వీకులు మాకు నేర్పలే. మా పూర్వీకులు మన మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించమన్నారు. రోడ్లపై క్రిస్టియానిటీని ఆపేదమ్ము మీకున్నదా గల్లమాధవి గారు అని అడుగుతా ఉన్నా. మీ కామెంట్ల రూపంలో చెప్పురి. ఎంత విచ్చలవేడిగా హిందువుల మీద దాడి చేసే ప్రయత్నమా కాదా మీరు చెప్పురి.